హాయ్, నమస్తే ఆల్. నా పేరు భవ్య. ఈరోజు టారోలో మీ పర్సన్ సైలెంట్గా ఎందుకున్నారు, దానికి రీజన్ ఏంటి చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రీజన్ అయితే వాళ్ళే తీసుకోండి. ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్. వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఓం నమః శివాయ. ద మెజిషియన్, 9 ఆఫ్ కప్స్, జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ కప్స్, సారీ కనిపించట్లే, ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్కి మీతో మాట్లాడాలనే ఆలోచన అయితే ఉందండి, కానీ మాట్లాడితే ఏమవుతుందో అని భయం కూడా ఉంది. తప్పుగా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అనే ఫీలింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి. పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు, మీరు మీ పర్సన్ వల్ల పాస్ట్లో చాలా పెయిన్ అనేది అనుభవించారు అని కనిపిస్తుంది. అది మీ పర్సన్కి కూడా తెలుసు, అందుకే మీ పర్సన్కి మాట్లాడాలని ఉన్నా మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, లవ్ ఉంది, అటాచ్మెంట్ ఉంది, మీ మీద ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి, కానీ అది బయటకి చూపించట్లేదు. మీ పర్సన్కి ఈగో అండ్ యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మీ పర్సన్ ఇన్నర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు గుర్తొచ్చిన ప్రతిసారి. మీ పర్సన్కి మీతో ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ పర్సన్కి ఎంత డీప్ ఫీలింగ్స్ ఉన్నా బయటకు మాత్రం చూపించరు, కంట్రోల్గా ఉండాలని ట్రై చేస్తారు. పర్సన్ పాస్ట్లో జరిగిన విషయాల గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. పాస్ట్లో మీ పర్సన్ తీసుకున్న మిస్టేక్స్ కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి కానీ చాలా ఎక్కువగా డీప్గా థింక్ చేస్తున్నారు. ఇంకా ఇలా సైలెంట్గా ఉండలేను, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నాను మీ పర్సన్ ప్రజెంట్. ఇంకా ఈ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా తప్పించుకోలేను, అలా అని వదిలేయలేను, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నాను మీ పర్సన్. ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను మీ పర్సన్. మీ పర్సన్కి మీ మీద జెన్యూన్ లవ్, జెన్యూన్ కేర్ అయితే ఉంది. ఎక్స్ప్రెస్ చేయాలి, తన ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి అనేది విష్ కూడా ఉంది మీ పర్సన్కి, కానీ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రిలేషన్లో ఒక న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రాకూడదు అనే థాట్ అయితే ఉంది మీ పర్సన్కి. ఈ పర్సన్కి మీరంటే ప్రేమ అయితే ఉంది, తన ఫీలింగ్స్ అయినా చెప్పాలనుకుంటున్నారు, కానీ తన మిస్టేక్స్ వల్ల, పాస్ట్లో చేసిన మిస్టేక్స్ వల్ల చెప్పలేకపోతున్నారు. కానీ న్యూ బిగినింగ్ అనేది ఉంది, హానెస్ట్ కాన్వర్జేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ పర్సన్ నుంచి. ఈ పర్సన్ ఎమోషన్స్ కన్నా లాజిక్తోనే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎమోషన్స్ని బయటకు చూపించరు, మనసులో ప్రేమ ఉంటుంది, అలాగే మాటల్లో కంట్రోల్ కూడా ఉంటుంది. ఈగో చాలా ఎక్కువ. లాజిక్ ఓకే అయితేనే హార్ట్ ఓపెన్ చేస్తారు, మాట్లాడడానికి ఇష్టపడతారు. పర్సన్కి క్లారిటీ అనేది ఇంకా రాలేదండి, ఆలోచిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే స్ట్రాంగ్గా ఉంది, కానీ ఎలా మాట్లాడాలి, ఇంకా టైం కావాలి, నేనే ముందు ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నాను మీ పర్సన్. మీ పర్సన్ ఇప్పుడే రెడీగా లేరండి డెసిషన్ తీసుకోవడానికి, ఇంకా టైం కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. అందుకే ఇప్పుడు సైలెంట్ ఫేస్ని చూస్ చేసుకున్నారు. మాట్లాడితే ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉంటేనే బెటర్ అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఆలోచించి డెసిషన్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్. నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ నుంచి ఓపెన్ కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. రిలేషన్ గురించి క్లియర్గా మాట్లాడే ఛాన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది. తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు మీ పర్సన్. మీ పర్సన్కి ఇప్పుడు టైం కావాలి, వాళ్ళకి మీరు టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కూడా మీ బౌండరీస్ని సెట్ చేసుకోవాలి సైలెంట్గా ఉంటూనే. మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ అండ్ ఈగో వల్ల మీరే ఎక్కువగా సఫర్ అన్నట్టు కనిపిస్తుంది రిలేషన్లో. యూనివర్స్ నుంచి కూడా జడ్జిమెంట్ అయితే వచ్చే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ రిలేషన్ గురించి. యూనివర్స్ ఇన్వాల్వ్ అయి ఉంది ఈ రిలేషన్లో. మీ పర్సన్ నుంచి ఓపెన్ కాన్వర్జేషన్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు మీ పర్సన్తో క్లియర్ బౌండరీస్ అయితే మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్ అనేది హీల్ అవుతుంది, కాన్వర్జేషన్ వస్తుంది, ఓపెన్ కాన్వర్జేషన్ వేరే విధంగా టర్న్ అవుతుంది
రిలేషన్లో ఇప్పుడున్న పాత పెయిన్ ఇవన్నీ అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దిస్ ఈస్ టుడే రీడింగ్. క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ ఈ వీడియోస్ కనుక మీకు ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.